అభిరుచి ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తల్లి కొడుకుల గురించి చెప్పాలి అంటే యశోదమ్మ కృష్ణుడి గురించి చెప్తాం. ప్రేమ గురించి మాట్లాడగానే రాధా కృష్ణులు గుర్తొస్తారు. అసలు చిన్ని కృష్ణయ్యని చూస్తే మనసు నిండిపోతుంది కదండి. ఈరోజు మన కిచెన్లో చిన్ని బుల్లి కృష్ణుడితో పాటు రాధమ్మ కూడా ఉంది. వీళ్ళిద్దరు నిజానికి అక్క తమ్ముళ్ళు అన్నమాట. మా కృష్ణ మీకు తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి. ఏం కావాలి నీకు? ఇదా తీసుకో. వీళ్ళ ఇద్దరి అల్లరితో ఈరోజు షోని మొదలు పెడదాం. మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా కృష్ణుల్లాగా రెడీ చేయండి. అమ్మాయి ఉంటే ఇలా రాధలాగా రెడీ చేస్తే అదొక ముచ్చట అన్నమాట. ఫొటోస్ తీసి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ చూపించుకోవచ్చు. సో మరి వంట మొదలు పెడదామా? మనకి ఈరోజు ఫస్ట్ మెయిల్ రాసింది దీప్తి గారు. హాయ్ అక్క. హాయ్ దీప్తి, ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అక్క? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ ఉందంటే వెళ్ళాం అక్క. వాళ్ళు అశోక హల్వా అని చేశారు. అది చాలా చాలా టేస్టీగా ఉంది. అది ఇంట్లో ఎలా చేయడం అని చెప్పేసి మీకు మెయిల్ రాస్తున్నాను అక్క. మన దగ్గర ఎలాగో చేయలేదు కదా, ఒకసారి చేసి చూపిస్తారా అని చెప్పి మనకి మెయిల్ రాశారు దీప్తి. తప్పకుండా అశోక హల్వా చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో చేస్తే కనుక ఇంకా అద్దిపోతుంది. ఎలాగో ఈరోజు పండగ కాబట్టి అశోక హల్వా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం అశోక హల్వా చేస్తున్నాం. దానికోసం మనకి బూడిద గుమ్మడికాయ కావాలి. రోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దునే తాగడం వల్ల చక్కగా సన్నగా అవుతాం. అంతేకాకుండా డీటాక్స్ అవుతుందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుండి మనం ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మార్నింగ్ జ్యూస్ తాగితే చాలా మంచిది. టీ కాఫీ తాగడం దానికన్నా ముందు అట్లీస్ట్ ఒక అరగంట ముందు ఫస్ట్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత మీకు అలవాటు ఉంటే టీ కాఫీ తాగండి, మానేస్తే ఇంకా మంచిది. సో ఇక్కడ బూడిద గుమ్మడికాయని నేను తురిమి పెట్టుకున్నాను. ఇందులో ఉన్న వాటర్ అయితే తీయలేదు, అలాగే ఉన్నాయి. అలాగే పెసరపప్పుని కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. అశోక హల్వాలో పెసరపప్పుని, ఉడికించిన పెసరపప్పు వేసి చేస్తారనమాట. ఇన్ జనరల్గా బ్రాహ్మణ పెళ్ళికి వెళ్తే కనుక మీకు అశోక హల్వా ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయతో స్వీట్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ప్యాన్లో ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసేసి ఇందులో తురుముకున్న బూడిద గుమ్మడికాయ వేసేయండి నీళ్ళతో సహా. కొంతమంది నీళ్లు తీసేస్తారు, బట్ లేదండి, నీళ్ళతోనే వేసేయండి. గుమ్మడికాయ వేసేసాం కదా, ఇందులో చక్కెర, గుమ్మడికాయ తురుము ఎంత తీసుకున్నామో అంత చక్కెర వేసుకోవాలి. చక్కెర ఆటోమేటిక్గా కరిగిపోతుంది, ఎందుకంటే బూడిద గుమ్మడికాయలో చాలా నీళ్లు ఉంటాయి కాబట్టి కొంచెం వేడైన తర్వాత కరిగిపోతుంది. మెల్లిగా చిన్న మంటలో పెట్టేస్తే ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. జస్ట్ ఇలా కలిపేసుకోండి. మామూలుగా వేరే జ్యూస్లు ఏవైనా సరే డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వకూడదు, షుగర్ ఉన్న వాళ్ళకి అంటారు. కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ హ్యాపీగా ఇచ్చేయచ్చు. మీరు ఎక్కడున్నా సరే అండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకోవడానికి మామూలుగా అయితే మిక్సీ కూడా అవసరం లేదు. చక్కగా ఇలా తురిమేసుకొని గట్టిగా పిండేస్తే జ్యూస్ వచ్చేస్తుంది, అది తాగేయచ్చు. అండ్ బూడిద గుమ్మడికాయ ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఉంటుంది, అంటే చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకుంటే. అండ్ జ్యూస్కి తెచ్చుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పైన బూడిద ఉంటుంది కదా, అది రాకుండా చిన్నగా లేతగా ఉన్నదైతే జ్యూస్కి తెచ్చుకుంటే బాగుంటుంది. బాగా ముదిరిపోయిన దానిపైన మనం తొక్క తీస్తే సరిగ్గా రాదు. అదైతే కట్టుకోవడానికి లేదా ఇలా హల్వా చేసుకోవడానికి మనకి కొంచెం ముదిరిన కాయ అయితే బాగుంటుంది. జ్యూస్కి అయితే ఎప్పుడు లేత కాయ తెచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనకి కట్ చేసి తురిమి అది చేయడానికి లేతగా ఉన్నది బాగుంటుంది. సో ఇక్కడ బూడిద గుమ్మడికాయ, షుగర్ వేసేసాను. చూడండి, షుగర్ కరుగుతూ ఉంది. మెల్లిగా అది ఉడకాలి. ఇక్కడ పొయ్యి మీద మనకి బాండీ పెట్టాను, ఇది కూడా వేడిగా ఉంది. ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. హల్వా అన్నప్పుడు నెయ్యి ఎక్కువగానే ఉండాలి. నేను ఒక 100 గ్రామ్స్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం 50 గ్రాముల గోధుమ పిండి వేసేస్తాం. షుగర్ ఎంత తీసుకుంటున్నామో దాంట్లో సగం గోధుమ పిండి తీసుకోవాలి. నెయ్యిలో బాగా వేగాలి. ఇది వేగుతుంటే మంచి గుమగుమ వాసన వస్తుంది. ఉండలు కట్టకుండా ఫస్ట్ బాగా కలిపేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి అట్టే వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. మీకు ఏవి నచ్చితే ఎక్కువ అవి వేసుకోండి. నేను కిస్మిస్ వేస్తున్నాను, అలాగే జీడిపప్పు వేస్తున్నాను. ఇవి బాగా వేగాలి. నెయ్యి వేడికి వేగిపోతాయి.
మామూలుగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో హల్వా చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, లంచ్లో అయినా సరే, డిన్నర్లో అయినా సరే ఫుడ్ తిన్న తర్వాత ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా మంది ఇష్టపడతారు కూడా. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాలి, గోధుమ పిండి కూడా పచ్చివాసన అంతా పోవాలి, కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బూడిద గుమ్మడికాయ హల్వాని బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు, బట్ అశోక హల్వాలో అయితే షుగర్ వేసి చేస్తారు. సో డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయి, కిస్మిస్ చూడండి పైకి తేలింది. ఎప్పుడైనా సరే కిస్మిస్ వేగింది అనడానికి అలా ఓపెన్ అయిపోవాలన్నమాట, మంచిగా విచ్చుకోవాలి. కిస్మిస్ వేగాయి, జీడిపప్పు వేగింది, గోధుమ పిండి కూడా వేగింది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు వేసేయాలి. ఉట్టి పెసరపప్పు, ఏం వేయద్దు, ఉట్టి పెసరపప్పుని ఉడికించుకోవాలి. సో ఒకసారి నేను మీకు కొలత చెప్తాను. 1 కప్పు బూడిద గుమ్మడికాయ తురుము తీసుకుంటే అంతే షుగర్ తీసుకోండి. అందులో సగం పెసరపప్పు, బూడిద గుమ్మడికాయలో సగం గోధుమ పిండి, అలాగే నెయ్యి కూడా అంతే తీసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఆహా, సువాసన ఎంత బాగుంది అరోమా. ఇప్పుడు నెయ్యిలో మంచిగా వేగాలి. ముద్దలాగా అయిపోయింది చూసారా. పెసరపప్పు కూడా కరిగిపోయింది, ఆల్రెడీ ఉడికిచ్చాం కదా, అందుకే చక్కగా కరిగిపోయింది. మనం పప్పు ఇంకా గోధుమ పిండి వేసేసాం కదా, ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. నెయ్యి మనకి మొత్తం కలిసిపోయింది, ఇందులో కొంచెం కొంచెం నెయ్యి బయటకు వస్తూ ఉండాలి. బూడిద గుమ్మడికాయ షుగర్ వేసాం కదా, షుగర్ మొత్తం కరిగిపోయింది, ఇంకా కొంచెం ఉడకాలి, అక్కడక్కడ కాస్త కనిపిస్తుంది. ఈ షుగర్ అంతా కరిగిపోవాలి. అప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకుందాం. ఇవి రెండు అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా మనం మంచి స్పెషల్ స్వీట్ చేసుకుంటున్నాం, అశోక హల్వా. ఇక్కడ పెసరపప్పు, గోధుమ పిండి, నెయ్యిలో వేసాం, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చక్కగా వేగుతుంది. నెయ్యి కూడా పైకి తేలింది, ఇక్కడ చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి బూడిద గుమ్మడికాయని, చక్కెర పానకంని ఇలా ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. పెసరపప్పు ఇంకా గోధుమ పిండి ఉన్న మిశ్రమంలోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది, ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. మామూలుగా హల్వా ప్రాసెస్ ఎప్పుడు చిన్నదే, కాకపోతే తయారవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు పెద్ద గరిట పెట్టుకొని కలుపుతూ ఉండాలి, మొత్తం ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మనం ఇలాచి పొడి, అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకోవాలి. బట్ ఇలాచి పొడి ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి, ఇప్పుడే వేసేస్తే ఇలాచి పొడిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. సో మొత్తం ఉడికి 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 దగ్గరగా వచ్చేంత వరకు, ఒక ముద్దలాగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. హల్వా అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి నెయ్యి మొత్తం లోపల ఉండిపోయింది అలా లోపల. సో మొత్తం ఉడికి ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి నెయ్యి పైకి అలా తేలుతూ ఉంటుంది, అప్పుడు హల్వా అయిపోయిందని అర్థం అనమాట. ఏ హల్వా అయినా అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే, ఏదైనా స్వీట్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఇట్లా హల్వా చేసుకొని బాక్స్లో పెట్టుకొని మధ్య మధ్యలో తింటుంటే బాగుంటుంది. ఇలా దగ్గరగా వచ్చేయాలన్నమాట. చూడండి ఒక ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవాలి. తింటూ ఉంటే తినాలి అనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ షుగర్ వేసుకున్న, స్వీట్ ఎక్కువ అయినా కూడా మనం తినలేం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి. అంతే, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా తయారు చేసుకుంటే మంచిగా 2-3 రోజులు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. మామూలుగా ఇంట్లో పండగ రోజు చేసుకుంటే అయితే తినేస్తాం మనం, ఉండదు. పైనుండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలా. కిస్మిస్ అలాగే జీడిపప్పు పెట్టేద్దాం ఇలా పైన.
అశోక హల్వా రెడీ అయిపోయిందని మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. అశోక హల్వా తయారీ విధానం: ముందుగా పాన్ లో తురుముకున్న బూడిద గుమ్మడికాయ, చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేడి బాండీలో నెయ్యి, 50 గ్రాముల గోధుమ పిండి వేసి బాగా వేగిన తర్వాత అందులో కిస్మిస్, జీడిపప్పు వేసి వేగాక పెసరపప్పు వేసి ఒకసారి కలుపుకొని ఉడుకుతూ ఉండగా మనం ఉడికించుకుంటున్న బూడిద గుమ్మడికాయ మిశ్రమం వేసి కలుపుతూ ఒక 15 నిమిషాలు బాగా దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పొడి వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అశోక హల్వా రెడీ. నెక్స్ట్ మనం అటుకుల సతాలింపు తయారు చేస్తున్నాం శనగలతో. దానికోసం మనకి ధరణి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న. హాయ్ ధరణి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. అలాగే మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అక్క, నా కోసం ఏదైనా మంచి ప్రోటీన్ ఇంకా టేస్టీగా ఉండేలాగా శనగలతో చేసి చూపించండి అక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. అయితే ధరణి, మనం అటుకుల సతాలింపు తయారు చేసుకుందాం. దాంట్లో శనగలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ప్రోటీన్ అన్నారు కాబట్టి శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎలాగో ఈరోజు కృష్ణాష్టమి, కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. సో రెండూ కలిసి మనం చక్కగా వంట చేసేద్దాం. సో కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసి ఫస్ట్ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కంప్లీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి తర్వాత వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. కానీ ఇంకా వాటర్ పడతాయి. ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ పేస్ట్ని, ఇక్కడ అటుకులు ఉన్నాయి, అటుకుల్లో వేసేయాలి. ఉప్మా అటుకులు అంటాం కదా, అందులో వేసేయండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. అటుకుల్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే అటుకులకి సరిపడా ఉప్పు వేద్దాం. మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, కొన్ని లాగేసుకుంటాయి. సో నానడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు సరిపడా ఆయిల్ వేసేసుకొని నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు మంచిగా వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు ఇంకా ఇంగువ వేసుకొని కలుపుకోండి మంచిగా. ఇప్పుడు ఈ తాలింపులో నానబెట్టుకొని మొలకలు వచ్చిన శనగలు, శనగలు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, నీళ్ళంతా అటుకులు లాగేసింది. శనగలు మగ్గే లోపల మనం ఫైనల్ బౌల్ తెచ్చేసుకుందాం. ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. ఈ లోపల శనగలు చక్కగా మగ్గుతాయి. శనగలు మంచిగా వేగాయి చూడండి. ఇందులో నానబెట్టుకున్న అటుకులు, కొబ్బరి వేసాం, పచ్చిమిర్చి వేసాం, అల్లం కూడా వేసేసాం. ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు
కొంచెం తేమగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే దమ్ అయిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది కదా. తయారు చేయండి ఇంట్లో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని మిక్స్ చేయండి. అలా పొడి పొడిగా అవుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం. మధ్య మధ్యలో మనకి శనగలు, పల్లీలు తగులుతూ అటుకులతో పాటు కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి ఇలా ముందు నానబెట్టేస్తే ఆ టేస్ట్ అంతా, ఆ ఫ్లేవర్ అంతా అటుకులకి ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటారు. ఈరోజు ఆల్మోస్ట్ అందరింట్లో అటుకులు, పాలు లేదా అటుకుల పాయసం ఇలా అటుకులతో తాలింపు చేసి నైవేద్యం కృష్ణుడికి పెడుతూ ఉంటారు. నిజానికి అటుకులు చాలా చాలా మంచిది. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అవుతుంది. సో మరొకసారి అటుకుల సతాలింపు శనగలతో తయారు చేసాం. తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న అశోక హల్వా కూడా తెచ్చుకుందాం. అటుకుల సతాలింపు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని అటుకుల్లో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగాక నానబెట్టి మొలకెత్తిన శనగలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పైనుండి నిమ్మరసం వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల సతాలింపు శనగలతో రెడీ అవుతుంది. సో పండగ సందర్భంగా చక్కగా అశోక హల్వా, అలాగే కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల సతాలింపు కూడా తయారు చేసేసుకున్నాం. శనగలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి వంటకాలు ఏవైనా కావాలి అన్నా లేదా మీ దగ్గర ఏమైనా మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. చూసారు కదా, అద్భుతంగా వంట చేసేసాము. ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కిచెన్లో ఉంచలేదండి, ఎందుకంటే వేడి ఉంటుంది. అంతేకాకుండా ఇంత చిన్న పిల్లలతో డీల్ చేసే అలవాటు పోయిందనమాట. కానీ భలే ముచ్చటేస్తుంది. అయిపోయింది చిట్టి తల్లి, అయిపోయింది రాదమ్మ. మీ ఇంట్లో కూడా ఇలా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వెళ్ళిపోదాం ఇంకా. బాయ్ బాయ్.